హాయ్ అండి అందరికీ. స్పైసీ పొటాటో ఫ్రై ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. పొటాటోని ఇది 1/2 kg పొటాటో అండి. పొటాటో తీసుకొని మంచిగా ఉడకపెట్టుకొని తొక్క తీసి పక్కన పెట్టుకోండి. మరీ మెత్తగా కాకుండా నార్మల్గా మరీ గట్టిగా కాకుండా ఉడికించుకోవాలి. తొక్క తీసి ఇలా చల్లారనివ్వండి, పక్కకు పెట్టేసేయండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు ఏమేమో ఒకసారి చూసేద్దామండి. ఇవి పొటాటో ఫ్రైకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1 టేబుల్ స్పూన్ పసుపు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి ఒక 2-3, టేస్ట్కి తగ్గంత సాల్ట్, పచ్చిమిర్చి పేస్ట్ అండి. పచ్చిమిర్చి మిక్సీ పట్టేటప్పుడు సాల్ట్ వేసి మిక్సీ పట్టాలి, కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. అలానే ఫ్రెష్గా అనిపిస్తుంది, లేకుంటే నల్లగా అయిపోతుంది. తర్వాత కరివేపాకు, కొత్తిమీర, నూనె, ఇంకా కొన్ని పోపు దినుసులు మనం రెడీ చేసుకునేటప్పుడు చూపించేస్తాను. ఇది చపాతీలోకి, రోటీలోకి కానీ సైడ్ డిష్గా కానీ చాలా టేస్టీగా ఉంటుందండి పొటాటో ఫ్రై. ఇప్పుడు ఆలు ఎలా చిదిమేయాలో చూపిస్తాను చూడండి. ఆలు ఎంతవరకు ఉడకాలో దీన్ని చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇక ఆలుగడ్డ పెట్టేసి ఒక స్మాషర్ తీసుకొని ఒక్కసారి ఇలా ప్రెస్ చేస్తే ఆలుగడ్డ ఇలా చితికిపోవాలి, అంతవరకు ఉడికించాలి. మరీ ఎక్కువ కాదు, మరీ తక్కువ కాదు. అలా ఆలుగడ్డలన్నీ మొత్తము చిదిమేయాలండి. ఒక్కసారి ప్రెస్ చేస్తేనే చాలు, మరి మెత్తగా చేయొద్దు. ఒక్కసారి ఇలా ప్రెస్ చేసి వదిలేయాలి. చిన్న ముక్కలుగా కొంచెం మెత్తగా ఉంటుంది. ఇలా అయితేనే కర్రీకి యూజ్ అవుతుంది అన్నట్లు. ఈ పొటాటోస్ అన్నీ అలానే చేసుకోండి. మీరు స్పైసీ ఎక్కువ తినేదైతే కొంచెం పచ్చిమిర్చి పేస్ట్ ఎక్కువ చేసుకోవచ్చు. నేను 1/2 kgకి ఒక చిన్న కప్పు నిండా చేసిన పచ్చిమిర్చి పేస్ట్. పచ్చిమిర్చితో చేస్తే ఇది చాలా టేస్ట్ ఉంటుందండి. చపాతీలోకి, రోటీలో కానీ సైడ్ డిష్గా కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు ఎండుకారం కాకుండా ఒకసారి ఇలా పచ్చికారం కూడా వేసి ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్ ఇది. నేనైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అనేసి ఇవాళ పొటాటో ఫ్రై చపాతీ చేద్దామనేసి ఈ పొటాటో ఫ్రైకి చేస్తున్నానండి. ఇలాగో ఆలు మొత్తం ఇలా చిదిమేయాలన్నట్టు. స్మాషర్ తీసుకొని ఇలా మొత్తం ఆలు అంతా చిదిమేసేయాలి. ఇప్పుడు ఎలా రెడీ చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాము. ఆలు ఫ్రైకి స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ దీనికి కొంచెం ఎక్కువగానే పడుతుంది. నేనైతే 7 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకున్నా, 7 to 8 వరకు, 10 వేసుకున్నా కూడా పర్లేదు. మినప్పప్పు, శనగపప్పు వేసేయండి. ఆయిల్ వేగిన తర్వాత ఇది అయితే ఫ్రై బాగుంటుందండి, నూనెలోనే మగ్గుతుంది కాబట్టి మంచి టేస్ట్ ఉంటుంది. కొన్ని పొటాటోస్ కర్రీస్ చేస్తే స్వీట్గా ఉంటుంది కదా, ఇది అట్లా ఏమి ఉండదు, మంచి స్పైసీతో ఉంటుంది. ఒక ఎండుమిర్చి వేసుకోండి, 2 to 3 వరకు ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు వేసుకోండి. ఇవన్నీ ఎర్రగా వేయించాలి. ఈ పోపులు అన్నీ వేసుకున్న తర్వాత ఇది ఎర్రగా అయిన తర్వాత మనం ఇందాక రుబ్బి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా, ఆ పచ్చిమిర్చి పేస్ట్ అనేది ఆయిల్లోనే వేయాలండి, దీంట్లోనే వేయాలి. ఆయిల్లో వేస్తేనే పచ్చి వాసన పోతుంది, మంచిగా ఫ్రై అవుతుంది. పోపు ఎర్రగా అయింది కదా, ఇప్పుడు పచ్చిమిర్చి పేస్ట్ అనేది దీంట్లో వేసేసుకొని ఎర్రగా చేసేద్దాము. కొంచెము నూనెలో మగ్గనివ్వాలి. మంట అనేది కొంచెం హై ఫ్లేమ్ కాకుండా సిమ్ మీద పెట్టండి, మీడియంగా పెట్టి పచ్చిమిర్చి పేస్ట్ని ఇందులోనే వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. మంట హై ఫ్లేమ్ మీద పెడితే మాడిపోతుంది కాబట్టి మీడియం పెట్టుకోండి. పచ్చిమిర్చి పేస్ట్ మొత్తం ఇట్లా ఫ్రై చేసుకుందాం. దీంట్లో ఈ పచ్చిమిర్చి పేస్ట్ ఫ్రై అయ్యేటప్పుడే మనం ఇందులోకే అన్నీ వేసేసుకోవాలి అన్నట్లు. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత పసుపు కానివ్వండి, కరివేపాకు, కొత్తిమీర కానివ్వండి అన్నీ ఇందులోకే వేసుకోవాలి. లాస్ట్లో మాత్రం మనం పొటాటో వేస్తాం. ఇప్పుడు పసుపు వేసేద్దాం ఇందులోకి. పసుపు పచ్చివాసన పోయే వరకు మంచిగా కలుపుతూ ఫ్రై చేయండి. మంచిగా ఇట్లా ఫ్రై చేయండి, పసుపు పచ్చివాసన పోయే వరకు. పచ్చిమిర్చి కూడా బాగా ఆయిల్లో ఇట్లా ఉడికేటట్లు ఇలా చూడండి, సైడ్కి ఇంత మంచిగా నురగ వస్తుంది కదా, అట్లా ఉడికే వరకు చేస్తే పచ్చిమిర్చి పచ్చి వాసన పోతుంది అన్నట్లు. కరివేపాకు, కొత్తిమీర కూడా ఇందులోనే వేసేసి మొత్తం మంచిగా కలిపి మంచిగా ఉడకనిద్దాం. చిన్న మంట పెట్టండి, సిమ్ మీదనే. ఇది మొత్తము ఈ ప్రాసెస్ అంతా సిమ్ మీదనే చేయాలన్నట్టు. హై ఫ్లేమ్ మీద చేస్తే మాడిపోతుంది, మంచి వాసన ఉండదు, కాయ వాసన వస్తుంది కాబట్టి సిమ్ మంట మీదనే చేయండి ఇది మొత్తము. ఇప్పుడు పోపు మంచిగా అయింది కదా, కొంచెం సాల్ట్ వేద్దాము. ఆల్రెడీ పచ్చిమిర్చి పేస్టులో వేసాం కాబట్టి ఇప్పుడు కొంచెం వేద్దాము.
తక్కువ అయితే మళ్ళీ వేసుకోవచ్చు. చూడండి మంచిగా ఎర్రగా అయిన తర్వాత కొంచెం దోరగా వేయించిన తర్వాత ఇందులోకి మనము ఆలుని వేసుకోవాలి. ఇలా ఉడుకుతుంది అనిపించినప్పుడు చూడండి ఇలా అయింది కదా, దగ్గరికి ఆయిల్ అంతా దగ్గరికి అయింది, మొత్తము ఆయిల్ అంతా పీల్చేసుకుంది, పచ్చిమిర్చి పేస్ట్ మంచిగా మగ్గింది అన్నట్లు. ఇదైతే రోటీలోకి చపాతీలోకి అయితే ఇంకా బాగుంటుంది, చాలా బాగుంటుందండి. ఇది స్పైసీగా ఉంటుంది కాబట్టి మా మమ్మ తినేది అనుకోండి, ఇది కొంచెం తక్కువ స్పైసీ ఉంటేనే తింటుంది. ఇప్పుడు పొటాటో యాడ్ చేసి మొత్తము మంచిగా ఇట్లా మిక్స్ చేసుకోవాలి. ఇట్లా చూసారు కదా, మనం పొటాటో ఇందాక చిరిమి పెట్టుకున్నాం కదా, అది మొత్తం వేసేసి మొత్తం ఇలా కలిపేసుకోండి. మొత్తం ఆలు కలిసేలాగా మొత్తం ఈవెన్గా కలుపుకోండి. మొత్తము కలుపుకున్న తర్వాత మంట సిమ్ మీద పెట్టేసి ఒక 5 మినిట్స్ కానీ 10 మినిట్స్ కానీ మంచిగా మగ్గనివ్వాలండి. మగ్గితే మంచి టేస్ట్ వస్తుంది, మంచి అరోమా వస్తుంది అన్నట్లు. ఇది అయ్యేటప్పుడు మూత పెట్టేసి ఒక 5 to 10 మినిట్స్ వరకు మగ్గనిద్దాం. ఇప్పుడు మనము దీనికి చూడండి, ఇప్పుడు 10 మినిట్స్ అయింది కాబట్టి ఇక్కడ కింద చూస్తే ఇట్లా ఎర్రగా క్రంచిగా రెడీ అయి ఉంటుందండి. ఈ ఆలు భలే టేస్ట్గా ఉంటుంది. ఇక్కడ చూస్తున్నాం కదా, ఇలా తిప్పేస్తుంటే ఎర్రగా అవుతుంది చూడండి. అడుగైతే అంటది కానీ ఇలా టేస్టీగా అయితే రెడీ అయిపోతుంది. ఇలా అవ్వడం వల్ల మంచి టేస్ట్ ఉంటుంది ఆలుకి. మంట సిమ్ మీద పెట్టాలి ఒక 10 మినిట్స్ వరకు. అడగంటకుండా ఇట్లా దగ్గరికి మంచిగా ఫ్రై అయ్యి రెడ్గా అవుతుంది. దీనికి కాంబినేషన్గా చపాతీ అయితే సూపర్ ఉంటుంది అండి. అందుకే నేనైతే చపాతీ చేస్తున్నా. చపాతీ పిండి తడిపేటప్పుడు ఒక 1 అవర్ కానీ 2 అవర్స్ కానీ ముందే తడిపేసి పెట్టాలి. చపాతీ పిండి తడిపేటప్పుడు అందులో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు మిల్క్ వేసుకుంటే చపాతీ అనేది చాలా స్మూత్గా వస్తుంది, మంచిగా పొంగుతుందండి. ఇందులో ఇలా పాలు వేసుకొని పిండి తడిపేసి ఒక 2 అవర్స్ కానీ 1 అవర్ కానీ పెట్టి చపాతీ చేస్తే చాలాసేపటి వరకు స్మూత్గా ఉంటుంది, మంచిగా పొంగుతుందండి. నేనైతే ఎప్పుడైనా సరే చపాతీ చేయాలంటే ఫస్ట్ పిండి తడిపి పెడతాను మార్నింగ్ అనేసి. తినే టైం వరకు 2 అవర్స్ అవుతుంది కదా, అప్పుడు చేస్తే చపాతీ మంచిగా అవుతుంది. చపాతీ అయితే రెడీ అయిపోయింది. చపాతీ చేసిన తర్వాత మనం హాట్ బాక్స్లో పెట్టేటప్పుడు హాట్ బాక్స్ కింద ఇలా టిష్యూ పేపర్ కానీ ఏదైనా క్లాత్ కానీ పేపర్ కానీ ఉంటే అది వేసి పెడితే చపాతీ అనేది కింద చెమ్మ రాకుండా ఉంటుంది. చపాతీలన్నీ ఫ్రెష్గా ఉంటాయి అన్నట్లు. అట్లానే డైరెక్ట్ పెడితే కింద చెమ్మ వచ్చి కింద ఉన్న చపాతీ మొత్తం వాటర్తో తడిసిపోతుంది. అలా కాకుండా ఏదన్నా ఒక క్లాత్ కానీ టిష్యూ కానీ పేపర్ కానీ వేస్తే చపాతీ కింద ఉన్నది పాడవకుండా ఉంటుంది, మంచిగా ఫ్రెష్గా ఉంటుంది. చూసారు కదా, చపాతీ ఇట్లా మంచిగా పొంగుతుంది అన్నట్లు, స్మూత్గా ఉంటుంది చాలా సేపటి వరకు కూడా. అందుట్లో హాట్ బాక్స్లో పెడతాం కాబట్టి ఇంకా స్మూత్గా ఉంటుంది. కొంతమంది ఇది బొంబాయి రవ్వ కూడా వేస్తారు చపాతీలో. అలా వేయడం వల్ల మంచిగా క్రంచీగా అవుతుందని. పిల్లలు తినే వాళ్ళు ఉంటే ఆ రవ్వ వేయకపోవడం బెటర్ అన్నట్లు. మా మమ్మ అప్పుడప్పుడు తింటుంది అనేసి నేను. బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయిందండి. ఎమ్మి ఆలు ఫ్రై అయితే రెడీ అయిపోయింది, స్పైసీగా. ఇప్పుడు వెదర్ చల్లగా ఉంది కాబట్టి స్పైసీగా తింటేనే వాటర్ తాగాలనిపిస్తుంది కాబట్టి స్పైసీ ఆలు కర్రీ విత్ చపాతీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా కుదిరిందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.